I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. So, cervical cancer prevention vaccine గురించి తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ మనం గ్లోబల్ గా తీసుకుంటే ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్. గ్లోబల్ గా మనం చూస్తే దీని ర్యాంక్ 4th అని చెప్పొచ్చు. సో క్యాన్సర్ ఒకవేళ డయాగ్నోజ్ అయితే దాని ట్రీట్మెంటే వేరేలాగా ఉంటుంది. సర్జికల్, కీమోథెరపీ, రేడియోథెరపీ, దాని సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దాని మానిటరింగ్, మళ్ళీ రికరెన్స్ ఇలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో సర్వైకల్ క్యాన్సర్ కి మనకు ఒక ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఉంది, దట్ ఈస్ గర్డాసిల్ వ్యాక్సిన్ అండ్ సర్వరిక్స్ వ్యాక్సిన్. సో మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ మనం సర్వైకల్ క్యాన్సర్ లో సోషియో ఎకనామిక్ గ్రూప్ వాళ్ళకి, పూర్ పేషెంట్స్ కి చూస్తుంటాము. అండ్ ఈ హెచ్పివి తీసుకుంటే ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్, ఒక మేల్ కి వస్తే ఫిమేల్ కి రావడం, ఫిమేల్ కి ఉంటే మేల్ రావడము, ఇలా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కాబట్టి సో ఒకవేళ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటే ఇద్దరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్ వల్ల మనము ఈ సర్వైకల్ క్యాన్సరే కాకుండా దానికి రిలేటెడ్ క్యాన్సర్స్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో లైక్ ఇది మెయిన్ గా మనం సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, అండ్ వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, అండ్ యానల్ క్యాన్సర్, మౌత్, థ్రోట్, ఈ క్యాన్సర్స్ అన్ని కూడా హెచ్పివి రిలేటెడ్ ఉంటాయి. సో అలాగే ఫిమేల్స్ లో కాకుండా మేల్స్ లో తీసుకుంటే మేల్స్ లో పెనైల్ క్యాన్సర్ అండ్ యానల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఇవి కూడా రిలేటెడ్ హెచ్పివి అని చెప్పొచ్చు. సో ఈ వ్యాక్సిన్ మనం మేల్స్ కి ఫిమేల్స్ కి ఇద్దరికి అడ్వైస్ చేస్తాము. ఏ ఏజ్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం చూద్దాం. జనరల్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 9 years పిల్లల నుంచి అడ్వైస్ చేస్తాము. సో యాజ్ ఎర్లీగా మనం 9 to 10 years పిల్లలకి అడ్వైస్ చేసినప్పుడు 2 doses అడ్వైస్ చేస్తాం. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ ఆఫ్టర్ 5 months తర్వాత ఒక్కొక్క డోస్ అడ్వైస్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ ఆ ఏజ్ లో డోస్ మిస్ అయితే అబౌవ్ 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి 3 doses అడ్వైస్ చేస్తాం. 0 dose, 2 months తర్వాత ఒక డోసు, 5 to 6 months తర్వాత ఒక డోస్, 3 doses. అండ్ మనకి వ్యాక్సిన్స్ తీసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి సర్వరిక్స్ వ్యాక్సిన్ అండ్ గర్డాసిల్ వ్యాక్సిన్. ఈ రెండు మనకు ప్రూవన్ వ్యాక్సిన్స్. గర్డాసిల్ లో మళ్ళీ 4, గర్డాసిల్ 4 అండ్ గర్డాసిల్ 9 ఉన్నాయి. సో గర్డాసిల్ 9 ఈ అన్నిటి మీద పోల్చుకుంటే గర్డాసిల్ 9 మోస్ట్ ఎఫెక్టివ్. సో ఆల్మోస్ట్ మనకు ఉండే హెచ్పివి స్ట్రెయిన్స్, మేజర్ స్ట్రెయిన్స్ దేని వల్ల అయితే క్యాన్సర్ మనం సస్పెక్ట్ చేస్తున్నామో ఆ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసే గర్డాసిల్ 9 లో అన్ని స్ట్రెయిన్స్ కవర్ చేసే వ్యాక్సిన్ ఉంటుంది అనమాట. సో ప్రిఫరబుల్ ఇస్ గర్డాసిల్ 9. సో మనము ఎంత తొందరగా వ్యాక్సిన్, ఎంత అర్లీగా తీసుకుంటే అంత ప్రొటెక్షన్. సో ఆల్మోస్ట్ 9 to 10 years వాళ్ళకి మనం మేల్ గానీ ఫీమేల్ బేబీస్ కి, కిడ్స్ కి అడ్వైస్ చేస్తే ఆల్మోస్ట్ 90% ప్రివెన్షన్ ఉంటుందండి. సో ఆల్వేస్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ.